ఆర్ అనేది ఎక్కడ వచ్చింది? సబ్జెక్ట్ వర్బ్ 1 ఆబ్జెక్ట్. డే అనేది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. గేమ్స్ ప్లే వర్బ్ 1 ఆబ్జెక్ట్. మరి ఆర్ ఎందుకు వచ్చింది? రాదా? ఎందుకంటే అలా రాయకుంటుంది. డోంట్ దే ప్లే గేమ్స్. క్వశ్చన్ మార్క్ పెట్టాలి. క్వశ్చన్ మార్క్ when do they play games? Why do they play games? When do they play games? Capitals పెట్టకూడదు మధ్యలో. మీ టైం మీ ధనుషానా? ఏంది ధనుషానా? చూసినా మీట్ అంటే ఎంఈఈటి మామ్. ఎంఈఈటి ఎంఈఏటి ఏమైతే తెలుసా? మాంసం. నేను మాంసం ధనుష. మీట్ అంటే ఫ్లెష్, మాంసం వస్తుంది. ఎంఈఈటి ఒక్క ఓవర్ రాంగ్ రాసేసరికి ఎంత చేంజ్ చేయించుడు. నెక్స్ట్ టైం రిపీట్ చేయండి. I drink coffee every morning. I don't drink. You drink. Very good. When you drink, ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు ఇది అడగాల. జస్ట్ రాయడమే కాదు, అప్లై చేయాలి డైలీ లైఫ్లో. యూ డోంట్ వాచ్ నువ్వు టీవీ చూస్తావా అన్నప్పుడు ఇది వాడాలి. ఎప్పుడు చూస్తావు టీవీ అంటే? క్వశ్చన్ క్వశ్చన్ ఇక్కడ రాసాయి కదా. When do you వాచ్ టీవీ. అలా క్వశ్చన్ చేయాలి ఎవరికైనా. ఎందుకు చూస్తావు? ఎందుకు? who do you who why do you watch TV? డైలీ లైఫ్లో అప్లై చేసుకోవాలి మీరు. జస్ట్ ప్రాక్టీస్ చేయడం కాదు. షీ డిడ్ నాట్ డ్యాన్స్. డిడ్ షీ డ్యాన్స్? Didn't she dance? There is no question. Why did she dance? Why did not she dance? When did she dance? Where did she dance? What is that? How did she dance? She is singing. Is she singing? Did is రాదమ్మా. ఇది did రాదు. చెప్పలేదు కదా నేను. Is వస్తుంది. Is she singing? Is ఇక్కడ is రాదు. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే కంటిన్యూస్ రాదు. యు ఆర్ ఏ చేయగా. నువ్వు ఒక చేయదు. యు ఆర్ ఏ చేయగా ఒక చేయదు. ఎక్కడ ఇట్ వస్తుంది? ఇట్ ఈస్ ఏ చేయదు. యు ఆర్ ఏ చేయదు. తప్పు టోటల్గా రాదు. ఐ స్పీక్ తెలుగు. ఇట్ స్పీక్ తెలుగు. ఈ అనాలా? నీ కానీ షీ కానీ అంటే ఇది మాట్లాడుతుంది తెలుగు అనేది ఏమంటుంది? ఇది మాట్లాడుతుంది తెలుగు. ఇది మాట్లాడుతుంది. ఇది మాట్లాడుతుందా తెలుగు? ఇది ఎప్పుడు తెలుగు మాట్లాడుతుంది?